ప్రతిరోజు కొత్త రకం సైబర్ నేరాలు పుట్టుకొస్తుంటే పోలీసులు సోషల్ మీడియాలో వాటి గురించి ప్రజలకు వివరించి చైతన్యపరుస్తుంటారు. రాజకీయ నాయకులు చట్టాలలో లొసుగులను తెలివిగా ఉపయోగించుకుంటూ పోలీసులను, దర్యాప్తు సంస్థలను, కోర్టులను ముప్పతిప్పలు పెడుతూ శిక్షలు పడకుండా తప్పించుకుంటుంటే న్యాయ వ్యవస్థ ఎందుకు అప్రమత్తమవడం లేదు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు. జగన్, విజయసాయిరెడ్డిల 11 అక్రమాస్తుల కేసులో మరో 125కు పైగా పిటిషన్లు వేసి కేసుని పక్కదారి పట్టిస్తున్నారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లి ఆ కేసుల విచారణ వేగవంతం చేయాలని కోరారు. కనుక ఈ కేసుల విషయంలో ఏం జరుగుతుందో సర్వోన్నత న్యాయస్థానానికి పూర్తి అవగాహన ఉందని భావించొచ్చు. వివేక హత్య కేసు కూడా 5 ఏళ్లకు పైగా కోర్టులోనే నలుగుతోంది. మరో 5 నుంచి 10 ఏళ్లు సాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పురాణంలో పిట్ట కథల్లా ఈ కేసులో కూడా నిందితులు అనేక పిటిషన్లు వేస్తూ ఈ కేసు విచారణ పూర్తి కాకుండా నిలవరిస్తున్నారు. ఈ కేసు కూడా సుప్రీంకి వెళ్లింది. ఈ కేసు ముగింపుకి సుప్రీంకోర్టు పెట్టిన డెడ్ లైన్ ని సుప్రీంకోర్టు చేతే ఆ డెడ్ లైన్ దాటింపచేసుకున్నారు. అలా సుప్రీం పెట్టిన గడువుని సుప్రీం చేతే మార్పిస్తున్నారు అంటే నిందితులు, వారి న్యాయవాదులే తెలివైన వారని అనిపిస్తుంది కదా. ఫార్ములా 1 రేసింగ్ కేసులో నోటీసు అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కూడా నిన్న ఇటువంటి సరికొత్త ప్రయోగాన్ని విజయవంతంగా అమలు చేశారు. న్యాయవాదులను వెంటపెట్టుకుని నిన్న ఏసీబీ విచారణకొచ్చారు. పోలీసులు లోనికి అనుమతించరని వారికి ముందే తెలుసు. వారు ఊహించినట్లే జరిగింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. అయినా చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చాను కానీ న్యాయవాదులతో హాజరయ్యేందుకు పోలీసులు అనుమతించలేదు కనుక విచారణకు హాజరు కాలేను అని చెప్పేసి తిరిగి వెళ్లిపోయారు. అంటే విచారణకు హాజరు కాకుండా తప్పించుకునేందుకు కేటీఆర్ ఓ కొత్త పద్ధతి కనిపెట్టారన్నమాట. ఈ విధంగా దేశాన్ని, రాష్ట్రాలను పాలిస్తున్నా లేదా పాలించిన వారే చట్టంలో లొసుగులను ఈ విధంగా తెలివిగా వాడుకుంటూ చట్టం నుంచి తప్పించుకుంటుంటే సైబర్ నేరాల గురించి పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పుడు న్యాయ వ్యవస్థను అప్రమత్తం చేసే యంత్రాంగం ఎందుకు లేదు అని ప్రజలు భావించటంలో ఆశ్చర్యమేముంది చెప్పండి. వీరందరి దెబ్బకి కోర్టులు కూడా కొత్త పాఠాలు నేర్చుకోవాలేమో అనిపిస్తుంది మరి.